ముక్కుసూటి మనిషి, ఇండస్ట్రీ తల్లో నాలుక, అమ్మాయిల కలర్ రాకుమారుడు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఏ యాక్టర్కైనా అంతకన్నా బెస్ట్ కాంప్లిమెంట్ ఇంకోటి ఉండదు. ఇలాంటి క్యారెక్టర్తో రావడానికి బాగా నచ్చిన అంశం ఏంటి దీంట్లో? నాకు ఫస్ట్ షాక్ ఏంటంటే సెట్లోకి వెళ్తే నా ఫోటోకి నాకే దండేసేది. కమల్ హాసన్ గారు గట్టి స్టాంప్ వేసినట్టున్నారు మీకు మనసులో? ఇప్పటివరకు ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఆయన విషయం వచ్చింది కనుక ఐఎమ్ షేరింగ్ ఇట్ విత్ యూ. ఒక సినిమాలో యాక్చువల్లీ నేను డ్యూయల్ రోల్ చేస్తున్నాను, సో వద్దులేండి ఫీల్ అవుతారు అంటే చెప్పండి సార్ అన్న. అంతకన్నా నాకు అదృష్టం ఏం వీరికి ఎందుకు చెప్పలేదు నాకన్నా. అయ్యో మీరు అఫెండ్ అవుతారనుకున్నానండి అని. ఈ థియేటర్కి జనాన్ని రప్పించాలి అన్న థాట్లో మీరు మేదేసుకొని చేస్తున్నారు చూసారా, దానికి అప్రిషియేట్ చేయాలి. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో నేను, అలాంటిది చాలా రెస్పాన్సిబుల్గా చేస్తున్నాను. ఈ జర్నీలో అన్ని బ్లాక్ బాస్టర్లు చూసారు, ఒకటో రెండో ఫ్లాపులు కూడా చూసారు. దీన్ని ఎలా తీసుకుంటారు? హిట్ ఈస్ కల్మినేషన్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫ్లాప్ మాత్రం అది మందే. సినిమా లేనప్పుడు జేడీ గారి పరిస్థితి ఏంటి? మన పర్సనల్ లైఫ్ స్టైల్స్ చాలా తేడాగా ఉంటాయి. యాక్చువల్లీ వీల్ హ్యావ్ అ గ్లాస్ ఆఫ్ లెమన్ జ్యూస్ అండ్ దెన్ ద హనీ బాకింగ్. మీకు అసలు బేసికల్గా ఏ జోనర్ సినిమాలు అంటే ఎక్కువ ఇష్టపడతారు మీరు? నాకు ఇమోషనల్, సెంటిమెంట్, ఆయింట్మెంట్లు నచ్చం. రాము గారు ఏదో పెద్ద సినిమా అనుకున్నారు. రాము గారు ఇప్పటికి నాతో 34 సినిమాల వరకు తీశారు. నా మేనేజర్ గిరికి ఫోన్ చేసి గిరి మనం 16 నుంచి 26 వరకు మన డేట్లు అని పెట్టేస్తారు. కానీ చాలా అర్లీగా చెప్తారు ఆయన. 15వ తారీఖు కల్లా చెప్పేస్తారు. రాము గారు మెంటాలిటీ మీవి దగ్గరగా కంపేర్గా కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనకి మరి ఫాదర్ పోలికి రావాలి కానీ పక్కింటి ఆయన పోలికి రాకూడదు అంకుల్. ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మనం ఒక విశిష్ట అతిథన్నమా, ముక్కుసూటి మనిషి, ఇండస్ట్రీ తల్లో నాలుక, అమ్మాయిల కలర్ రాకుమారుడు, ఇంకా చాలా ఉన్నాయి కానీ లెంగ్త్ అయిపోతుంది. జేడీ గారు ఎలా ఉన్నారు? యాజ్ ఇట్ ఈస్. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా? అలాగే యాజ్ ఇట్ ఈస్ అంటే అప్పట్లాగా ఉన్నాను, ఇప్పట్లాగా కాదు. ఎలా కనిపిస్తున్నానో అలాగే ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ఓకే, సూపర్ అండి. గాయపడ్డ సింహంలో మీకు లుక్ చూసిన తర్వాత ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది బయట ఎక్కడైనా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి. థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్ ఆ లుక్ చూడండి. లేదు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఏ యాక్టర్కైనా అంతకన్నా బెస్ట్ కాంప్లిమెంట్ ఇంకోటి ఉండదు. అంటే లుక్ బాగుంది అంటాం, సో మనం అనుకున్నది వర్కౌట్ అయిపోయింది అనేది అక్కడే సగం గెలిచేసినట్టు. మీరు చూజ్గా వెళ్తున్నారేమో అనిపిస్తుంది చాలా తర్వాత. ఇలాంటి క్యారెక్టర్తో రావడానికి బాగా నచ్చిన అంశం ఏంటి దీంట్లో? ఫస్ట్ స్టోరీ. ఈ స్టోరీలో 3 వరల్డ్స్ ఉన్నాయి. తరుణ్ భాస్కర్ది ఒక వరల్డ్, నాదొక వరల్డ్. ఓకే. ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఒకటి ఉంది. 3 వరల్డ్స్. ఆ 3 వరల్డ్స్ని ఎలా అద్భుతంగా ఒక తాటి మీద తీసుకొచ్చాడు. అలాగే స్పూఫ్ అన్ను ఇది ఆ సినిమాలో సీన్, ఈ సినిమాలో స్పూఫ్ అన్ను. కొన్ని సినిమాల్లో సీన్స్ని రెఫరెన్స్ కూడా కాదు, వాటిని చాలా అందంగా ఇతని శైలిలో రియలిస్టిక్గా ప్రజెంట్ చేశాడు. అవునా? ఆ 2 నాకు బాగా నచ్చాయి. సూపర్. మీది ఒక టెంపో అన్నారు వరల్డ్. తరుణ్ భాస్కర్ ఒకటి. ఇంకొక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది ఇప్పుడు బయట పెద్ద డిస్కషన్ అవుతుంది. రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజా? ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం. మరి దాంట్లో ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ రిలీజ్ చేస్తున్నాం లేదా అనేది ఇంకా నాకు ఐడియా లేదు. ఓకే. అయితే జస్ట్ బిఫోర్ 2 days బిఫోర్ రిలీజ్ చేద్దామా? ఇంకొక హీరో ఉంటారని చెప్పేసి. కరెక్ట్. ఓకే, సూపర్. ఇన్ని రోజులు హైడ్ చేయడానికి కారణం ఏంటి అసలు? బిజినెస్ అయిపోద్ది కదా, ఇంకొక ఫేస్ కూడా యాడ్ అయిందంటే మీరు బిజినెస్ అయిపోయిందిగా, అంతేనా? దిల్ రాజు తను మొత్తం వరల్డ్ వైడ్ రైట్స్ తనే కొనుక్కున్నాడు. ఓకే. సో ఇప్పుడు అది దాచేది బిజినెస్ కోసం కాదు. ఓకే. అసలు యాక్చువల్లీ బిజినెస్ చేయాలంటే తన ఫేసే ముందర తీసుకురావాలి. అవునా? ఓకే. కానీ ఇది బిజినెస్ అయిపోయింది కనుక ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్గా, అరే తను ఉన్నాడా అని ఒక చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందని, సర్ప్రైజ్ కోసమే ఆడియన్స్ని ఒక చిన్న హై ఇవ్వటం కోసమే దాన్ని ఆపి పెట్టడం జరిగింది తప్ప అంతేగాని దాన్ని ఏదో దానివల్ల ఐ డోంట్ నో. ఇది మా ఉద్దేశం. ఓకే అండి. అయితే మీరు చేసుకున్న క్యారెక్టర్లు, వస్తున్న క్యారెక్టర్లు, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తున్నటువంటి క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. అంటే ఒక
టెంపో క్రియేట్ చేస్తున్నారు. మనం ఒకప్పుడు చేసిన యాక్టింగ్, ఇప్పుడు చేస్తున్న యాక్టింగ్, సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అంటున్నారు, రకరకాల వర్డ్స్ వినపడుతున్నాయి. కరెక్ట్. మీరు ఈ క్యారెక్టర్ని ఏ స్టైల్లో పర్ఫామ్ చేశారు? గాయపడ్డ సింహానికి నాకు ధర్మ క్యారెక్టర్ కదా, బ్రూటల్ ధర్మ. బ్రూటల్ ధర్మ. నాకు ఫస్ట్ షాక్ ఏంటంటే సెట్లోకి వెళ్తే నా ఫోటోకి నాకే దండేసాడు. నేను చూసి ఓహో ఇది తన మనసులోని మాట, ఇలా దండేసేద్దామని అని అనుకున్నాను. బట్ దాని వెనకాల తాత్పర్యం చాలా బాగుంది. అది నేను ఇప్పుడు చెప్పలేదు, అది ఆడియన్స్కి మజా వస్తుంది. నాకు దీంట్లో బ్రూటల్ ధర్మాలో నాకు బాగా నచ్చిన క్యారెక్టరైజేషను చాలా కొత్తగా. ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో నా క్యారెక్టర్కి వచ్చే ఏదైతే ఒక వాస్ట్ చేంజ్ ఓవర్ ఉంటుందో అది నాకు విపరీతంగా నచ్చింది. అలాగే ఈ 3 ప్రపంచాలని, అంటే ఈ 3 ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయి డిపోర్ట్ అయి వెనక్కి వచ్చిన తరుణ్ భాస్కర్, అతను అనుకోకుండా నన్ను గాయపరుస్తాడు. సో నేను గాయపడ్డ సింహాన్ని. నా వల్ల ఇప్పుడు మనం ఏదైతే ఇంకో స్పెషల్ అపియరెన్స్, స్పెషల్ కాదు, ఇట్స్ ఎక్స్టెండెడ్ క్యామియో అనొచ్చు, ఇట్స్ ప్రాపర్ రోల్. తను నా వల్ల ఎలా గాయపడతాడు అనేది దీన్ని దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ కంటెంట్, చాలా సీరియస్ కంటెంట్ని చాలా జోవియల్ వేలో ప్రజెంట్ చేశారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ. ఇందాకనే చెప్పినట్టు ఆ స్పూఫ్స్ అన్నీ చేయకుండా ఆ సీన్స్ తీసుకుని చాలా రియలిస్టిక్గా కూడా దాన్ని వాడుకున్నాడు. సూపర్. అయితే మీకు ఈ సినిమా ప్రమోషన్లో కొన్ని పదాలు, కొన్ని పేర్లు వాడుతున్నారు. కమల్ హాసన్ గారు కరెక్ట్ పేరు వాడారు, డైరెక్టర్ గురించి చెప్తూ జంజాల్ గారి పేరు వాడారు, కరెక్ట్, ఇంకొక పేరు వాడారు, ఇట్లా క్రేజీ మోహన్ గారి పేరు వాడారు. ఈ పేర్లన్నీ వాడుతున్నారంటే అంత ఎగ్జైట్ అయిపోయారు కదా, ఏంటి మిమ్మల్ని? అంటే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కమల్ హాసన్ గారి కాలిగోటికి పనికిరాను నేను నటనలో. మహానుభావుడు, ఆయన చేసిన క్యారెక్టర్లు ఇంకెవరు కూడా చేయలేరు ప్రపంచవ్యాప్తంగా. అలాంటిది నా కొలబద్ద ఏంటంటే ఆయన. అలాంటిది నా అదృష్టం ఏంటంటే ఇటువంటి క్యారెక్టరైజేషన్తో ఆయన ఏమీ చేయలేదు అని చెప్పా, అంతే తప్ప ఇప్పుడు ఆయన చెయ్యలేని క్యారెక్టరు, ఆయన చెయ్యబోని క్యారెక్టరు, ఆయన చెయ్యకూడని క్యారెక్టర్ కాదు. ఎందుకో నా అదృష్టం కొద్దీ ఈ క్యారెక్టర్తో ఆయన సినిమా చేయలేదు. సో కాబట్టి ఆ అదృష్టం నాకు దక్కింది. అంత యూనిక్ క్యారెక్టర్. కమల్ హాసన్ గారు గట్టి స్టాంప్ వేసినట్టున్నారు మీకు మనసులో? కమల్ డెఫినెట్గా నాకు ఆయన అంటే చాలా ఇష్టం. నా అదృష్టం నేను కూడా ఆయనకి ఇష్టం అనే విషయాన్ని నేను కలిసినప్పుడు నేను అది అసలు ఇట్స్ ఫెంటాస్టిక్ హై. అంటే ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల కింద. సో నేను కలిసినప్పుడు ఆబ్వియస్లీ ఆయనకి ఎవరు ఫ్యాన్స్ ఉండరు. సో నేను చూసిన వెంటనే ఆయన్ని సార్ అనగానే ఆయన సత్య అన్నారు. అంటే ఐ లవ్ యూ ఇన్ సత్య క్యారెక్టర్ గుర్తుండిపోయింది. అంటే మీరు సత్య సార్ అన్న, ఎందుకంటే ఆయన సత్య అనే సినిమా వచ్చింది సురేష్ కృష్ణ గారు డైరెక్షన్లో. ఆయన చిన్న నవ్వుతూ ఇది ఒరిజినల్ సత్య అన్నాడు, అది రీమేక్ ఆయనది. సో అలా మాట్లాడుకుంటూ ఆయన నాకు ఇప్పటివరకు ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఆయన విషయం వచ్చింది కనుక ఐఎమ్ షేరింగ్ ఇట్ విత్ యూ. మీరు ఫీల్ అవుతారేమో అని నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదు అన్నారు. ఏ విషయంలో సార్ అన్న? వద్దులేండి పర్వాలేదు అన్నారు. చెప్పండి సార్, ఏంటి సార్ చెప్పండి సార్ అన్న. ఏం లేదు, ఒక సినిమాలో యాక్చువల్లీ నేను డ్యూయల్ రోల్ చేస్తున్నాను, సో వద్దులేండి ఫీల్ అవుతారు అంటే. చెప్పండి సార్ అన్న. ఏం లేదు, యాక్చువల్లీ ఆ డ్యూయల్ రోల్ చేస్తున్నప్పుడు కొంచెం మీరు నాకు దగ్గరలో ఉంటారు అని ఫీల్ అయ్యి ఆ డ్యూయల్ రోల్కి అంటే ఆయన డూప్గా అన్నాను. మీకు ఏంటి సార్ పిచ్చా వెర్రా సార్, మీరు పిలిస్తే మీ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా చేయడానికి రెడీ. కమల్ హాసన్ గారికి నన్ను డూపుగా అనుకున్నారు, అంతకన్నా నాకు అదృష్టం మీరు ఎందుకు చెప్పలేదు నాకన్నా. అయ్యో మీరు అఫెండ్ అవుతారనుకున్నానండి అన్నాడు. అఫెండ్ అయ్యేది ఏంటి సార్, అబ్సల్యూట్లీ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ ప్లెజర్ అని చెప్పా. సో అంత మహానటుడు, అంత మహానుభావుడితో కలిసి అఫ్కోర్స్ ఐ స్పెంట్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండి. సో నా అదృష్టం ఏంటంటే ఇటువంటి క్యారెక్టరైజేషన్ నేను ట్రై చేయలేదన్న, అంతే. అది అలాగే కశ్యప్ గురించి నేను జంజాల గారితో కానీ క్రేజీ మోహన్ గారితో కానీ కంపేర్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, జంజాల గారు రాసినట్టు రాస్తారని కాదు, జంజాల గారు రాసినట్టు ఎవరు రాయలేరు. ఆ ఎవరూ రాయలేని
టైప్ ఆఫ్ హ్యూమరు కశ్యప్ కూడా రాస్తున్నాడు. చాలా కొత్తగా ఉంటుంది. నేను ఇందాక మళ్ళీ చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నా అనగనగో రోజులో నా క్యారెక్టర్ ట్రేట్స్ ఏదైనా ఉంటే నేను దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తాడు, కానీ రియలిస్టిక్గా తీస్తాడు దాన్ని. అది స్పూఫ్గా ఉంటుంది, స్పూఫ్ కాదు ఇది. ఓకే ఓకే. సో తనది ఒక విచిత్రమైన ధోరణి. ఓకే, పట్టుకొచ్చారు అనగనగా రోజు పట్టుకొచ్చారు అంటే కాదు, ఒక చిన్న అంశం, ద ప్రెజెన్స్, బట్ స్పూఫ్ కాదు, ఎందుకంటే నేను ఉండగా స్పూఫ్ చేయలేదు. అవును, మళ్ళీ నా క్యారెక్టర్ దెబ్బతింటుంది. దాని తాలూకు ఎలా వాడాడు, దాని చిన్న చిహ్నం ఎలా ఉంటుంది అనేది సినిమాలో చూస్తే మీకు అర్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ చూసారా? దాంట్లో పెళ్లి చూపుల మీద అభిప్రాయం ఏంటి అంటుందా? అది యావరేజ్ ఫిల్మ్ అండి, ఓవర్ హైప్ అంటాడు. ఎవరు? మన తరుణ్ భాస్ గారు. ఇప్పుడు తన సినిమా అది, అక్కడతో ఆపేశారు ట్రైలర్లో. యాక్చువల్ దాని ఎక్స్టెన్షన్ ఏంటంటే వాళ్ళిద్దరికి పెళ్లి చూపులు. అది అమ్మాయి పెళ్లి చూపుల మీద అండి అంటే మనకు జరిగే పెళ్లి చూపుల మీద అభిప్రాయం అని అడుగుతుంది. అలాంటివి తను బాగా తీస్తాడు, బాగా చేస్తాడు. ఓకే, సూపర్ అండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో థియేటర్స్ కి ప్రేక్షకుడు రావట్లేదని ఒక గోల. ఒక పక్క చూస్తేనేమో ఐపీఎల్, ఇంకొక పక్క చూస్తేనేమో వేరే పెద్ద సినిమా ఉంటే తప్ప బయటికి కదలని ఆడియన్స్, ఓటీటీ, ఈ గందరగోళాల మధ్య ఒక సినిమాను బయట తీసుకురావడం మామూలు విషయం కాదు. కరెక్ట్. అలాంటిది మంచి బిజినెస్ అయిపోయి సినిమా బయటకు వస్తుంది. కరెక్ట్. ఎస్. అయితే ఒక రకంగా సక్సెస్. ఇంకోటి థియేటర్లో ఒక సినిమా వస్తుంది కాబట్టి ఈ థియేటర్కి జనాన్ని రప్పించాలి అన్న థాట్లో చేస్తున్న ప్రమోషన్స్ ఏదేమున్నాయో మీరు మేదేసుకొని చేస్తున్నారు చూసారా, దానికి అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ. అంటే ఇది నా సినిమా కూడా కదా, కాబట్టి నా సినిమాకి నేను పబ్లిసిటీ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఎస్. సో అది మీద వేసుకుని చేస్తున్నట్టు ఫీల్ అవ్వట్లేదు, బట్ థ్యాంక్ యూ, ఇట్స్ అ కాంప్లిమెంట్. డెఫినెట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి చాలా రెస్పాన్సిబుల్గా చేస్తున్నాను. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో నేను, అలాంటిది చాలా రెస్పాన్సిబుల్గా చేస్తున్నాను. ఓకే, ఎందుకు ఆ అభిప్రాయంలోకి వచ్చేసరి ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో అని? నేను జనరల్లీ ఐఎమ్ నాట్ నాకు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటం అనేది నేను చాలా అది బర్డన్గా ఫీల్ అవుతా. అలాంటిది నేను ఇప్పుడు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యేటం నాకు బాగుంది. ఏంటి మార్పుకి కారణం? ఏమే ఇర్రెస్పాన్సిబుల్గా ఉండటమే. మళ్ళీ అది రెస్పాన్సిబుల్గా ఉంటే ఇలా చేసేవాడిని కాదేమో. ఆ ఇర్రెస్పాన్సిబిలిటీలోంచి రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఓకే, ఈ మధ్య విన్నాను సినిమాలు కూడా ఇంతకుముందు చేద్దాం లేదు బాగా అట్రాక్ట్ అయితే అన్నవాళ్ళు కాస్త ఇప్పుడు కొంచెం సెలెక్ట్ చేసుకొని సైన్ చేసుకుంటూ వెళ్తున్నారని విన్నాం. మంచి సినిమాలు వచ్చాయి వేణు. అవునా? మంచి సినిమాలు వస్తున్నాయి, మంచి సినిమాలు, మంచి దర్శకులు. నేను మిగతా ఎందుకు చెప్పట్లేదు అంటే వేణు, సిన్స్ యాజ్ ఎ జర్నలిస్ట్ యూ ఆల్రెడీ నో, బట్ నేనేంటంటే ఇప్పుడు నేను ఈ సినిమా ప్రమోషన్కి వచ్చి నేను దాని గురించి మాడితే నాకు రిలీజ్ అయ్యే నెక్స్ట్ ఇంకొక వారం రోజులు, 8 రోజుల్లో ఉంది నాకు ఈ సినిమా. సో ఫ్యూ డేస్. సో దీన్ని ప్రమోట్ చేయటం నాకు మోర్ ఇంపార్టెంట్ దెన్ దోస్ ఫిల్మ్స్. అది ఎలాగో మళ్ళీ ఇంకో 1.5 monthలో దానికి మళ్ళీ కలుస్తాం మనం, అప్పుడు దాని గురించి చెప్తాను. అఫ్ కోర్స్. కానీ ఈ లైనప్ ఏదైతే ఉందో ఈ లైనప్ ఏంటంటే కాస్త ఆహ్లాదంగా ఆనందకరంగా అనిపిస్తుంది. రెగ్యులర్గా థియేటర్లో కనిపిస్తారు మీరు. థ్యాంక్ యూ. బట్ అవన్నీ కూడా రెగ్యులర్గా వస్తూనే ఒక ఇర్రెగ్యులర్ పాయింట్స్తో వచ్చే సినిమా అది. అవునా? చాలా ఇప్పుడు ఇది కూడా చాలా చాలా వెరైటీ ఫిల్మ్ ఇది గాయపడ్డ సింహం. అంటే May 1 కోసం టెన్షన్ పడుతూ వెయిట్ చేయటం ఈ సినిమా ఇండస్ట్రీలో యాక్ట్ చేసిన ఏ సినిమా వాళ్ళైనా ఫీల్ అవుతారు. బట్ మేము ఎవరైనా టెన్షన్ పడలేదు, మేము అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అంటే దానికి మేబీ సగం కారణం సినిమా సగంలో ఉండగా జీ వాళ్ళు వాళ్ళకి నచ్చి వాళ్ళు దీంట్లో పార్ట్నర్స్ అవ్వటం, కమర్షియల్ సక్సెస్కి కొలబద్దైన దిల్ రాజు ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్ కొనుక్కోవటం. సో ఇవన్నీ కూడా తెలియకుండా మేము మంచి సినిమా తీస్తున్నాం అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. డబ్బులు పెట్టి పక్క వాళ్ళు కూడా దీన్ని తీసుకున్నప్పుడు మనకి ఇంకా నమ్మకం పెరుగుతుందిగా. ఎస్. సూపర్ అండి. ఒకప్పుడు అనకూడదేమో, ఎందుకంటే ఒక బొంబాయి ప్రియ అని, అహోప్రియ అని, ఏదో మ్యూజికల్ బ్లాక్ బాస్టర్స్, చాంటింగ్స్ మేము చదువుకునే రోజుల్లో లేకపోతే కాలేజీకి వెళ్ళే రోజుల్లో అవి వింటా మా మైండ్లో ఉండిపోయినాయి. వరుస పెట్టి వస్తూ ఉండే 3 నెలలకు ఒక సినిమా, 4 నెలలకు ఒక సినిమా. అది అన్ని తెలుగు ప్రేక్షకులు జేడీని మిస్ అవుతున్నారేమో అన్న ఫీల్లోకి వచ్చింది. దానికి మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంక నేను వేరే ఐ డోంట్ థింక్ ఐ కెన్ సే ఎనీథింగ్. కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మేడం,
అంటే మంచి చెడు అనేది అది తెలీదు మనకి. ఇప్పుడు నాకు నచ్చి చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మధ్యలో ఎక్కడో ఒక 2 సినిమాల తర్వాత నాకేమనిపించిందంటే మేబీ మై చాయిస్ ఇస్ గోయింగ్ రాంగ్. సో చిన్న పాజ్ తీసుకోవటం బెటర్. ఓకే. ఎందుకంటే ఆ పిచ్చిలో ఆ పిచ్చి కథలే వినేసి ఆ పిచ్చి సినిమాలే చేసేస్తామని భయపడ్డా. సో పాజ్ తీసుకుని దెన్ అగైన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫిల్మ్స్. సూపర్ అండి. దానికి నేను థ్యాంక్స్ పవన్ సాధినేనికి చెప్పాలి. ఎందుకు అంటే దయాలాంటి ఒక అద్భుతమైన సిరీస్తో తను రావటం అది నాకు ఎసెట్ అయ్యింది. సో మళ్ళీ నాకు టేస్ట్ అందించాడు. సో ఈ క్రెడిట్ నేను పవన్కి ఇస్తాను నేను. ఓకే, సూపర్ అండి. మామూలుగా ఇప్పుడు మీరు ఒక జెట్ స్పీడ్లో అన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీ మైండ్లో ఏముంది సార్? ఎలాంటి క్యారెక్టర్స్ చేసుకోవాలని ఉంది? ఎలాంటి ఫోకస్ చేసుకోవాలని? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు కథ నచ్చాలి. నేను క్యారెక్టర్స్ బేస్డ్ సినిమా చేయను అసలు. అంటే క్యారెక్టర్ బేస్డ్ అంటే క్యారెక్టర్స్ వినేసి క్యారెక్టర్ బాగుండటం వల్ల సినిమా చేయటం లాంటిది చేయను. అది నా ఉద్దేశం. ఓకే. ఐ ఆల్వేస్ వాంట్ టు డూ ఫిల్మ్స్ వేర్ స్టోరీ అంత బాగుండాలి. స్టోరీ బాగుంటే క్యారెక్టర్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి. క్యారెక్టర్స్ వర్కౌట్ అయినా సినిమా ఆడకపోతే దానివల్ల ఎవరికీ లాభం లేదు. సూపర్ అండి. అయితే ఇక్కడ మీరు ఒక స్టోరీ రైటర్ కూడా, కరెక్ట్, డైరెక్టర్ కూడా, ఒక ఫిల్మ్కి సంబంధించి 24 క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉన్న వ్యక్తి మీరు. అలాంటిది ఈ కెసప్ చెప్పిన సినిమా ఒప్పుకున్నారు. దీంతోపాటు 4 డైరెక్టర్లు ఉన్నారు దీంట్లో. ఇంకా ఎక్కువ ఉన్నాం. అవునా? చాలా. ఇప్పుడు తరుణ్ భాస్కర్, పవన్ సాధినేని, నేను, ఈ సినిమా ప్రొడ్యూసర్స్లో విజయ్, భాను కూడా డైరెక్ట్ చేయబోతున్నాడు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. యాక్చువల్లీ కళ్యాణ్ వచ్చి చాలా సినిమాల్లో కో డైరెక్టర్గా కూడా వర్క్ చేశాడు ఆయన. తర్వాత మా కెమెరామెన్ సాగరు, అనీష్ కుర్వేళ, ఇలా నా వేళ్ళ లెక్క మీద 7 ఉన్నాం మేము. ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారు. ఇది డైరెక్టర్స్ ఫిల్మ్. ఇక్కడ ఒపీనియన్స్ ఒక పాయింట్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ రావటం, డిబేట్లు జరగటం. అందరూ ఈ 7 ఇంకెవరినైనా నేను మిస్ చేస్తే ఆ 9 మంది కూడా కలిపి వి వే జస్ట్ ఫాలోయింగ్ వాట్ కశ్యప్ సెడ్. అంతే అంతే. అబ్బాయి అంత క్లారిటీతో ఉన్నాడు. ఓకే. క్లారిటీ కన్నా అంత కమాండ్తో ఉన్నాడు. ఇంతకుముందు తను కశ్యప్ ఏం చేశారు? తను షార్ట్ ఫిల్మ్స్ 2010లోనే తను స్టార్ట్ చేశాడు. ఓకే. అక్కడి నుంచి 2014 వరకు ఎప్పటివరకు షార్ట్ ఫిల్మ్స్ అవి చేసి దాని తర్వాత బ్రేకప్ కన్సల్టెంట్ అని తను ఒక వెబ్ సిరీస్ చేశాడు. ఓకే. ఐ బిలీవ్ అది చాలా పెద్ద హిట్ అయింది. సో అక్కడి నుంచి అడప షార్ట్ ఫిల్మ్స్ చేసుకోవటం, సినిమాలు ప్రయత్నాలు చేసుకోవటం. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చాడు. ఎస్. మీ 8 మంది 9 మంది ఇంటెలిజెంట్ బ్రెయిన్స్ని ఒప్పించగలిగాడు. తను డెఫినెట్లీ ఈజ్ అ వెరీ షార్ప్ గాయ్, వెరీ టాలెంటెడ్. ఓకే. సో తను అనుకున్నదే మేము అనుకునేటట్టు చేస్తాడు. సూపర్ అండి. ఈ సినిమాలో మీకు పేరుందా? అది చిన్న సర్ప్రైజ్. అది కూడా చిన్న సర్ప్రైజ్, ఒక చిన్న సర్ప్రైజ్ అంతే. సో ఒక పాట, ఒక చిన్న సర్ప్రైజ్ అది. ఓకే, సూపర్ అండి. అయితే ఈ జర్నీ, మీరు మొదలుపెట్టిన జర్నీ మామూలు జర్నీ కాదు. థ్యాంక్ యూ. ఈ జర్నీలో అన్ని బ్లాక్ బాస్టర్లు చూశారు, సూపర్ హిట్లు చూశారు, 1-2 ఫ్లాపులు కూడా చూశారు. కరెక్ట్. మీరు దేన్ని ఎలా తీసుకుంటారు? హిట్ వచ్చినప్పుడు ఎలా ఉంటాడు జేడి, ఫ్లాప్ వచ్చినప్పుడు ఎలా ఉంటాడు? అంటే అంటే ఐ బిలీవ్ హిట్ ఈజ్ ఖచ్చితంగా ఇట్ ఈస్ కల్మినేషన్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫ్లాప్ మాత్రం అది మందే, ఖచ్చితంగా మందే, మన డెసిషనే అది. ఓకే. సో హిట్ అనేది మాత్రం దాంట్లో ఒక అంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, ఇంతమంది సమిష్టి కృషి ఉంటుంది. ఫ్లాప్ మాత్రం మందే. ఎందుకంటే హిట్ ఈజ్ యాక్సిడెంటల్, హిట్ ఈజ్ యాక్సిడెంటల్, ఫ్లాప్ ఈజ్ ఇన్సిడెంటల్. అది మందే. మన పిచ్చి, అతి పిచ్చి థాట్తో మనం ఇది కరెక్ట్, ఇది ఆడేస్తుంది, సూపర్ హిట్ అనుకుని చేసే సినిమానే అది మనకు గొయ్యిదా వేస్తుంది. ఓకే. అట్లా అనిపించిన సినిమాలు ఏమున్నాయి? ఫ్లాప్ అయిన సినిమాలే అట్టగా అనిపించాయి. అంతేనా? నేను తీసినవి కూడా
అంటే ఇప్పుడు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది, బాగా హిట్ అవ్వాలి అనుకోవటం వేరు. అది సమస్య అనుకున్న సినిమాలు అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసిన సినిమాలన్నీ కూడా. అది ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాదు, ఆ కాన్ఫిడెన్స్ ఫ్లాప్ అయిన తర్వాత ఓవర్లా అనిపిస్తుంది. కాకపోతే సమిష్టి కృషి ఉన్నప్పుడు అదే దాని ప్రతిఫలం వేరు. ఓకే, ఇది సమిష్టి కృషి ఓకే అండ్ క్యారెక్టర్స్ బేస్డ్ ఫిల్మ్ ఇది. సూపర్ అండి. ఇప్పుడు జేడి చక్రవర్తి గారిని బుక్ చేసుకోవాలి నా సినిమాలో బుక్ చేసుకోవాలి అని ఒక సినిమాకు సంబంధించిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ వస్తున్నప్పుడు మీరు ఏ చూస్ చేసుకుంటారు? స్టోరీయా, వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషనా, అఫోర్డబుల్లా జేడి గారిని మనం మన సినిమాలో పెట్టుకోవచ్చా లేదా అనేది ఇండస్ట్రీలో చాలామందికి ఉన్న డౌట్లు ఏదైనా ఉంటే ఈ క్వశ్చన్తో తీరిపోవాలని. అస్సలు జరగకూడదు. అంతేనా? ఇప్పుడు ఎందుకంటే ఇన్నేళ్లగా నేను ఇండస్ట్రీలో ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఈ సందిగ్ధంలో ఉన్నారు అంటే వాళ్ళకి నేను అస్సలు క్లారిటీ ఇవ్వను. ఇప్పుడు ఇన్నేళ్లగా ఏదో నా గురించి తెలుస్తుంది కదా, సో వాళ్ళు ఐ థింక్ లెట్ దెమ్ బీ ఇన్ దట్ సందిగ్ధావస్థ. అంటే పెద్ద హీరో, పెద్ద బ్లాక్ బస్టర్లు చూసిన హీరో, ఈయన సినిమాకి మనకు పలానా డేట్లు అడుగుతాం, 30 రోజులు అడిగితే ఈయన ఎంత చెప్తారు? వేణు, నేను డబ్బులకి ప్రాధాన్యత ఇచ్చేటట్టు అయితే నేను ఈ పాటికి చాలా సినిమాలు చేసేవాడిని. ఓకే, ఇది నా 200th ఫిల్మ్ అని అనౌన్స్ చేసేవాడిని. ఓకే, బట్ నేను నా ప్రైమరీ ఇంపార్టెన్స్ సినిమా, సినిమా కథ, సినిమా ప్రొడక్షన్ వాల్యూస్. బట్ మీకంటూ ఒక మెయింటెనెన్స్ ఉంటుంది కదా? నేను ఫ్రీగా చేస్తా అంటలేదు. అదే ఫ్రీగా ఎక్కడ చేస్తాం? మామూలు వ్యక్తులు బతకడానికి ఈరోజు చాలా మెయింటెనెన్స్ అవుతుంది. అట్లాంటిది ఒక హీరో, ఒక సెలబ్రిటీ ఉండాలంటే మీరు మీతో పాటు ఒక 4 కుటుంబాలను బతికిస్తారు మీరు. తప్పదు కాదు. నో, నాకు సినిమా ముఖ్యం, కథ ముఖ్యం, కథలో కూడిన నా క్యారెక్టర్ ముఖ్యం తప్ప మానిటరీ ఆస్పెక్ట్స్ లాస్ట్. నాకు డబ్బుల ఆస్పెక్ట్ లాస్ట్. ఓకే, సూపర్ అండి. మీరు రాము గారు ఏదో పెద్ద సినిమా అనుకున్నారు, పెద్ద క్యాన్వే అని ఉందని చెప్పి తెలిసింది. ఏంటి రాము గారు సినిమాతో కొలాబరేషన్కి పిలుపు వచ్చిందా లేదా? అదే నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్పేదే మళ్ళీ ఇక్కడ చెప్తాను. రాము గారు ఇప్పటికి నాతో 34 సినిమాల వరకు తీశారు. ఏ 34 సినిమాలకి ఆయన 1 month ముందరో 1 week ముందరో డేట్లు చెప్పిన దాఖలాలు లేవు. మామూలుగా నా మేనేజర్ గిరికి ఫోన్ చేసి, గిరి మనం 16 నుంచి 26 వరకు మన డేట్లు అని పెట్టేస్తారు. అది కానీ చాలా అర్లీగా చెప్తారు ఆయన. 15వ తారీఖు కల్లా చెప్పేస్తారు. సో మన దగ్గర కూడా మంచి టైం ఉంటుంది, తర్వాత 15 నుంచి 16 వరకు ఉంటుంది. సో రామగారు ఇప్పుడు అలాగే చెప్తారు. సో కాబట్టి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి, చూస్తున్న వాళ్ళకి రాము గారు మెంటాలిటీ, రాము గారి థాట్ ప్రాసెస్ మీవి దగ్గరగా కంపేర్గా కనిపిస్తుంటాయి జనాలకి. అది మీరు కాంప్లిమెంట్ అనుకుంటున్నారా లేకపోతే కంపారిజన్ అనుకుంటున్నారా? ఎలా తీసుకుంటారు మీరు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయనకి నాకు కంపారిజన్ లేదు అసలు. ఆయన వెరీ హైలీ ఇంటెలిజెంట్ అండ్ హైలీ మెచ్యూర్డ్ గా ఆయన. సెకండ్, ఇప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా, బట్ ఎన్ని ఇంటర్వ్యూస్ చెప్పినా మళ్ళీ ఇదే చెప్తాను. ఇప్పుడు మనకి మరి ఫాదర్ పోలికి రావాలి కానీ పక్కింటి ఆయన పోలికి రాకూడదు, అంకుల్ పోలిక. సో నేను ఎవరి దగ్గర పని చేశానో వాళ్ళ విద్య వాళ్ళలాగే ప్రవర్తన పద్ధతి ఉండాలి కానీ గబుక్కున సాంబశివరావు గారితో, కుటుంబరావు గారితో, ప్రకాష్ రావు గారితో పోలికి రాకూడదు కదా. అలాగే రాము గారి దగ్గరే పనిచేశాను నేను, ఓకే, అసిస్టెంట్గా. సో ఆయన ప్రభావం నా మీద ఉంది అంటే అది కాంప్లిమెంట్, అంతకన్నా గ్రేటెస్ట్ కాంప్లిమెంట్ ఏముంటుంది? ఇప్పుడు సచిన్ టెండూల్కరు, వీరేంద్ర సెహ్వాగ్ ఆడుతుంటే మనకు తేడా తెలిసేది కాదు. ఇన్ఫ్యాక్ట్ సచిన్ టెండూల్కర్ వైఫ్ అంజలి అనుకుంటా ఆవిడ పేరు, ఆవిడే ఒక ఇంటర్వ్యూలో చెప్పారట, నేను చూస్తూ ఉంటే నాకు ఇద్దరిలో ఎవరు అని కన్ఫ్యూజ్ అవుతాను అని. అలాంటి వీరేందర్ సెహ్వాగ్ నేను అసలు క్రికెట్కి రావడానికి, బ్యాట్ ముట్టుకోవడానికి కారణం సచిన్ టెండూల్కర్ అని చెప్పాడు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ లాగా ఆడుతున్నావా అంటే, అరే నీ అమ్మని చెప్తున్నా కదరా, నేను అతన్ని చూసి వచ్చాను రా అని చెప్పిన తర్వాత కూడా మీకు రూట్ మ్యాప్ వేసింది రాము గారేనా? నాకు అసలు రూట్ మ్యాప్ మొత్తం రాము గారు.
ఇప్పుడు ఆయన దగ్గరే పనిచేశాను నేను, ఇంకెక్కడ చేయలేదు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రాము గారు ఓకే. ఇండస్ట్రీకి వచ్చింది రాము గారితో. ఓ నాది ఆయనది ఇద్దరిది ఫస్ట్ సినిమానే శివ. ఎస్. సో దాని ముందర నాకు ఎవరు తెలియదు, నేను షూటింగ్లు కూడా వెళ్ళలేదు. నాకు అసలు యాక్టింగ్ అవగాహన కానీ షూటింగ్లు కానీ సినిమాలు కానీ తెలీదు. ఓకే. సో వస్తూనే ఆయన దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆయనలా కాకుండా అని ఎలా చేయలేము మనం. ఓకే, సూపర్ అండి. అయితే జేడి గారు, మామూలుగా మీరు చాలా జర్నీలో చాలామంది హీరోలను చూశారు, హీరోయిన్స్ని చూశారు, కోఆర్టిస్ట్ని చూశారు. మీకు ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా ఉన్న ఫ్రెండ్ అనుకోవచ్చు, మెంటర్ అనుకోవచ్చు, బెస్ట్ ఫ్రెండ్ అనుకోవచ్చు, ఎవరు? అసలు నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు ఫ్రెండ్స్ లేరు ఇండస్ట్రీలో. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. నాకు మెంటర్ రాము గారే. ఓకే. హీరోయిన్స్ విషయానికి వస్తే నాకు రంభ, నాకు షీజ్ మై ఫ్రెండ్స్ అంటే ఎస్, షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఓకే. అలాగే నేనే ఇంట్రడ్యూస్ చేశాను రాశిని. ఆ సినిమా ఆగిపోయింది, తనకి మాత్రం తన జర్నీ ఆగలేదు, సినిమా ఆగిపోయింది. సో తను కూడా నాకు మంచి ఫ్రెండ్. ఓకే. ఇప్పుడు అందరూ మంచి ఫ్రెండ్స్. సుష్మితా సేను నాకు, ఇప్పుడు మనీషా కొరాలా నేను చాలా మంచి ఫ్రెండ్స్. బట్ అలా కాదు, రంభ నేను వీఆర్ ఆల్వేస్ బీన్ వెరీ డియర్ ఫ్రెండ్స్. ఇద్దరు మాట్లాడితే ఇద్దరు అబ్బాయిలా మాట్లాడుకుంటాం, లేకపోతే ఇద్దరు అమ్మాయిలా మాట్లాడుకుంటాం. ఓకే, సూపర్ అండి. మొన్న ఒక ఎక్కడో చూశాను మీరు ఇచ్చిన స్టేట్మెంట్, ఇండస్ట్రీలో అమ్మాయిలకి పరిస్థితి బాగోదు, మరి దారుణంగా ఉంటుంది అనేది. అది నేను లెవెల్లో అది 2 ఏళ్ల కింద ఇచ్చాను. ఇప్పుడు దాన్ని తవ్వి బయటికి తీశారు, సర్క్యులేషన్ అవుతుంది. ఇప్పుడు తవ్వి బయటికి తీశారు. నేను 4 ఏళ్ల కింద ఇంకోటి మాట్లాడాను, అది వస్తుంది. 6 ఏళ్ల కింద మాట్లాడింది, అది వస్తుంది. అది ఇంకా ఆ పరిస్థితి ఇంకా ఉందంటారా? మీరు అప్పుడు చెప్పింది ఇప్పుడు ఇంకా ఉందంటారా ఇండస్ట్రీలో? అది నాకు తెలిసి ఫస్ట్ అన్నిటి చోట్ల కన్నా అతి తక్కువ ఉండేది ఇండస్ట్రీలో. అప్పుడు నా ప్రశ్నకి ఆ ప్రశ్నకి ఉందా లేదా మీద మాట్లాడా. ఎస్ ఉంది, బట్ అతి తక్కువ. అది ఎవరు అంటే ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్, ప్రొఫెషనల్ ప్రొడక్షన్ కంపెనీస్, వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకంటే వాళ్ళు సినిమాగా చూస్తారు. ఈ అన్ప్రొఫెషనల్ ఎట్లా తీద్దాం, సినిమా ఏదైనా తీద్దాం, దాంట్లో ఏదైనా మనకి ఏదైనా ఇట్లా ఉంటుందా అని అనుకోకుండా, అవగాహన లేకుండా వచ్చిన వాళ్ళకి ఆ అభిప్రాయం, ఆ ఉద్దేశం ఉంది. అంతే తప్ప ఇక్కడికి వచ్చిన ప్రతి అమ్మాయి కాంప్రమైజ్ అయిపోతుందని కాదు. వాళ్ళకి ఆ ఉద్దేశం, అభిప్రాయం ఉంది, కానీ అది జరగకపోవచ్చు. ఇక్కడ మన ఉద్దేశం, అభిప్రాయం గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. సో ఆ ఉద్దేశం, అభిప్రాయం కొత్తగా వచ్చిన వాళ్ళకు ఉంటుంది. ఓకే, సూపర్ అండి. అయితే ఇంకొకటిసారి మనకి ఇక్కడ నెపోటిజం గురించి మాట్లాడారు మీరు. నెపోటిజం మాట్లాడారు, దానికి స్టిక్ అని ఉన్నారు ఇప్పుడు. నేను ఎప్పుడు నెపోటిజం గురించి మాట్లాడలేదా? లేదు, నేను అసలు మాట్లాడలేదు. జేడి చక్రవర్తి నెపోటిజం, అది స్టార్ కిడ్స్ని, అమ్మాయిలని బయట స్టార్ కిడ్స్ని హీరోయిన్స్ చేయడానికి ఇష్టపడరు. చిచి వేణు, అసలు నేను ఇన్ఫ్యాక్ట్ నేనేమనుకుంటాను చెప్పనా, ఒక స్టార్ కొడుకో, ఒక స్టార్ కూతురో, లేదా ఒక డైరెక్టర్, పెద్ద బిగ్ స్టార్, ఒక సెలబ్రిటీ పిల్లలు మామూలు వాడికన్నా వాళ్ళకి ఎక్కువ కష్టం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకే ఎక్కువ కష్టం. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అప్పుడు 100, 50, 25 ఏళ్ళు, 40 ఏళ్ళు సినిమాల్లో ఉండి వాళ్ళు వీళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే వీళ్ళ మీద ఎంత ఒత్తిడి ఉంటుందంటే, వాళ్ళు చేసిందంతా వీళ్ళు మొదటి సినిమాలో చేయాలనుకుంటాం మనం. ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం, ఇప్పుడు కొత్తగా వచ్చి నేను తప్పు చేస్తే ఆయన కొత్తడు కదా పోన్లే అనుకుంటారు. వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం. చిన్నప్పటి నుంచి చూస్తున్న సినిమాల్లో ఏంటి పీకేది అంటారు. కాబట్టి ఇక్కడ ఇంకొకటి, సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా టాలెంట్ ఉంటేనే నిలబడతారు. వాళ్ళకి కొంచెం ఈజీ అవ్వచ్చేమో, కానీ ప్రాబ్లం అదే ప్రాబ్లము. వాళ్ళకు కూడా సినిమా ఆడాలి, వాళ్ళకు కూడా సర్వైవల్ అవసరం. కాబట్టి నేను ఎప్పుడూ అసలు నెపోటిజం మాట్లాడలేదు. జేడి గారికి సినిమా ఉంది, సినిమా వ్యాపకం, సినిమా ఇష్టం, సినిమాతో ఉంటారు. సినిమా లేనప్పుడు జేడి గారి పరిస్థితి ఏంటి? సినిమా లేనప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక ఆ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడతాం కదా, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ చాలామంది మనం అపీలింగ్గా ఉండే లైఫ్ స్టైల్ మాట్లాడతాం. ఎందుకంటే మన పర్సనల్ లైఫ్ స్టైల్స్ చాలా తేడాగా ఉంటాయి. అంతేనా? అది ఎవరిదైనా అంతే. ఇక్కడ యాక్చువల్లీ వీల్ హ్యావ్ అ గ్లాస్ ఆఫ్ లెమన్ జ్యూస్ అండ్ దెన్ ద హనీ బాకింగ్ కదా, అది లెమన్ మనమే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాబట్టి ట్రస్ట్ మీ, ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఎవడి పర్సనల్ లైఫ్లో ఎవడి ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో ఏంటో అవన్నీ
సో నాకు తెలుసు కదా, నా ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళ పర్సనల్ లైఫ్కి సంబంధం ఉండదు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ నాకు బాగా తెలుసు. సెకండ్ టైం నా దగ్గరే ఉంటారు వాళ్ళు, ఆ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి. ఓకే. బట్ ఇంటర్వ్యూస్లో మాత్రం ఎక్స్ట్రాడినరీగా చెప్తారు. సో జోక్, దిస్ ఈస్ ఫర్ ఎ జోక్స్ అపార్ట్. ఇప్పుడు నేను ఇందాక నేను సమాధానం చెప్పాలి అంటే, సినిమాలు లేని టైంలో ఏం చేస్తూ ఉంటానంటే సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటా అని చెప్పాలి. సో దానికన్నా ఇది బెటర్ ఫీల్ అయ్యారు. ఓకే. మళ్ళీ డైరెక్షన్ చేయాలని మళ్ళీ ఒకసారి ఆలోచన లేదు? ఆలోచన ఆపేస్తే మళ్ళీ ఓసారి వస్తుంది. ఆ ఆలోచన ఎందుకు ఆపేం? ఆలోచన ఎప్పుడూ ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్గా నేను ఒప్పుకుని ఈ సినిమాలన్నీ ఫినిష్ అయ్యే వరకు నాకు కొంచెం టైం కావాలి. కాబట్టి ఐఎమ్ ఆల్సో డూయింగ్ సంథింగ్. ఓకే. ఐఎమ్ డూయింగ్ సంథింగ్. ఓకే. అది ఇట్ విల్ బి వెరీ సూన్. ఎస్. మీకు అసలు బేసికల్గా ఏ జోనర్ సినిమాలు అంటే ఎక్కువ ఇష్టపడతారు మీరు? నాకు థ్రిల్లర్స్, కామెడీ, హారరు, యాక్షన్. నాకు ఇమోషనల్, సెంటిమెంటు, ఆయింట్మెంట్లు నచ్చవు. నాకు నచ్చవు. ఓకే. నేను చెయ్యలేను, చూడలేను కూడా. ఓకే. నేను సినిమా చూసాను, పేరు చెప్పను నేను. పేరు చెప్పకూడదని కాదు, గుర్తులేక. నేను నా చిన్నప్పుడు ఇది దూరదర్శన్లో సినిమాలు వేసేవాళ్ళు. ఇది జోక్ కాదు. దూరదర్శన్లో సినిమాలు వేస్తే 7:30కి న్యూస్ బ్రేక్ వచ్చేది, తెలుగు న్యూస్ వచ్చేది. 7:30 to 7:45. సో నేను 6:30కి సినిమా స్టార్ట్ అయింది. ఏం కష్టమో ఏంటో పాపం తెలియదు హీరోకి, సైకిల్ తొక్కడం మొదలెట్టాడు. 7:05కో 6:55కో సైకిల్ మొదలెట్టాడు. దానికి అప్పటికి 32 అవార్డులు వచ్చాయి. ఓకే. ఆడు సైకిల్ తొక్కుతున్నాడు. మా ఇంట్లో జోక్ కాదు, నేను నారాయణగూడ ఏరియాలో ఉంటే మా ఇంటి పక్కన గోవర్ధన్ సేట్ది కిరాణా షాప్ ఉండేది. మా మదర్ ఏదో తీసుకురమ్మంటే నేను నా సైకిల్ వేసుకెళ్ళి ఆ సైకిల్ మీద సామాన్ తీసుకొచ్చేప్పటికి వీడు ఇంకా సైకిల్ తొక్కుతున్నాడు. అంటే ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాడో తెలియలేదు. నేను మళ్ళీ ఏమనుకున్నాను, వీడు వేసే బాంబే టు కలకత్తా వెళ్తున్నాడేమో అనుకున్నా సైకిల్ మీద. వాళ్ళ ఊర్లోనే బ్రేక్ అని అని న్యూస్ వచ్చింది. న్యూస్లో అన్నీ చెప్పారు, సైకిళ్ళు, బస్సులు, రైళ్ళు అన్నీ చెప్పేశారు. మళ్ళీ మొదలైంది. వీడు ఇంకా అక్కడే ఉన్నాడు. నాకు అప్పుడు జీవితంలో అర్థమైంది ఏంటంటే, అలాంటి సినిమాలు చూడటం కూడా వేస్ట్. దానికి 32 అవార్డులు వస్తే వచ్చాయి. దాని తర్వాత కూడా చాలాసేపు సైకిల్ దొక్కాడు. ఓకే. నేను తర్వాత ఇంకో సినిమా చూసా, నసిరుద్దీన్ షా. ఆయన వెళ్ళి ఓంపూరిని హాస్పిటల్లో బతుకున్నాడా లేదా చూడాలి. ఇక్కడ నేను చచ్చిపోతున్నా కానీ ఆ సంగతి తెలియట్లేదు నాకు. ఈయన నడుస్తున్నాడు, వెళ్ళాడు అని వచ్చారు. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. నేనేమనుకున్నా అంటే అలాంటి గొప్ప సినిమాలు నేను తీయలేను, చూడలేను. కాబట్టి నేను ఓన్లీ థ్రిల్లర్స్. అంటే నేను సినిమా ఇండస్ట్రీలో కాదు, సినిమాలు నేను చూడడానికి మొదలెట్టిన టైంలో ఛాలెంజ్, అభిలాష, అది నా చైల్డ్హుడ్ సినిమాలు. బట్ ఈక్వలీ నేను ఇంట్రెస్టింగ్గా చూసింది వేటగాడు. అంటే అప్పుడు నాకు ఊహ వచ్చింది, తర్వాత చూసిన, అప్పుడు రిలీజ్ అయ్యేప్పటికి నాకు ఊహ రాలేదు. తర్వాత చూసింది వేటగాడు, అరవిరావుడు. ఇది కదా అన్వేషణ, ఇది కదా సినిమా అంటే అని. అందుకని అట్లాంటి సినిమాలే తీయడానికి ఇష్టపడతాను. ఓకే, సూపర్. కానీ ఎవరికి చెప్పనంటే సీక్రెట్ చెప్తా. ఎవరికి చెప్పమ్మా? ప్రేక్షకులు తప్ప. ప్రామిస్. ప్రేక్షకులకి మాత్రం చెప్తా. ప్రామిస్ చెప్పండి. అతను ఇంకా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. వేణు అమ్మ ఏ ఊరు వెళ్ళాలా చెప్పండి అతనికి. అమ్మ ఎన్నేళ్ళు తొక్కుతాడా సైకిల్, అది విషయం. ఓకే, సూపర్. ఇప్పుడు వస్తున్న ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు సైకిల్ తొక్కట్లేదు, నా అదృష్టం. వాళ్ళు మైక్స్ వెళ్తున్నారు. మీరు కూడా సైకిల్ తొక్కి నేను మా పాటే పాడాను కదా. నేను చాలా మంచిది. సైకిల్ ఈజ్ వెరీ గుడ్, సైకిల్ ఈజ్ వెరీ 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 హెల్దీ. కానీ అనేది అతను ఆ ఊర్లో పల్లెటూరులో తొక్కుతూనే ఉన్నాడు. అలా ఆర్ట్ ఫిలిమ్స్ నాకు నచ్చవు, నాకు అస్సలు నచ్చవు. ఈ మధ్య కాలంలో ఇప్పుడు కాంటెంపరీగా బాగా ఇష్టపడే సినిమా ఇది మీది? చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు 1, 2 అని నేను చెప్పలేను. నేను చాలా ఇష్టపడ్డాను, చాలా సినిమాలు ఉన్నాయి. అంటే అప్పుడు అందరూ డెఫినెట్గా అందరికీ యూనివర్సల్గా నచ్చిన సినిమా దురంధర్, నో టూ వేస్ అబౌట్ ఇట్. ఇట్స్ టెరిఫిక్ ఫిల్మ్, నో టూ వేస్ అబౌట్ ఇట్. అంటే తెలుగులో ఏ సినిమాలు 4 చెప్తే నాకు అన్నీ నచ్చుతాయి. నాకు సినిమా పిచ్చోడు, నాకు అన్నీ నచ్చుతాయి. మీరు వెళ్ళి చూస్తారు థియేటర్కి? థియేటర్కి వెళ్తాను. అంటే వెళ్ళకూడదని కాదు, నేను బికాజ్ ఐ కీప్ ట్రావెలింగ్ అలాట్. ఓకే.
అది అబద్ధం. ఆ. ట్రావెలింగ్ వెళ్ళేవాటి వాళ్ళు చూడరా సినిమాలు. కానీ నేను అంటే నా ప్రాబ్లం ఏంటి చెప్పనా, సినిమాకి వెళ్ళిన తర్వాత నచ్చకపోతే వెళ్ళిపోతాను మధ్యలోంచి లేచి. ఇప్పుడు నేను మధ్యలోంచి లేచి వెళితే అది ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యే అసహ్యంగా ఉంటుంది. ఓకే, అందుకని నేను సినిమా థియేటర్లకు వెళ్ళను. ఓకే. మీరు మీరు చేసిన సినిమాల్లో మీకు మనసు దగ్గరగా ఉన్న ఒక 2 పిక్ చేయమంటే ఏం చెప్తారు? 2 కాకపోతే 4. రెండే, 2 ఆడిన సినిమాలు. ఏంటివి? నాకు గొప్ప సినిమాలు అనుకుంటున్నాను. ఒకటి నేను చాలా బాగా చేశాను, నటుడుగా నాకు ఇష్టమైన సినిమాలు వైఫ్ ఆఫ్ ఈ వరప్రసాద్, ఇంకోటి దెయ్యం. ఓకే, ఆ 2 ఆడలేదు. అందుకే ఎప్పుడు మనం ఎక్కువ ఇష్టపడకూడదు. ఓకే, వాటి గురించి ఎక్కువ ఆలోచించుంటారు మీరు. కాదు, అది ఆడలేదని ఇష్టపడుతున్నానా లేకపోతే అది నేను ఇష్టపడుతున్నందుకు ఆడలేదు, అదే తెలియదు, చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నా. ఆఫ్ కోర్స్ మిగతా సినిమాలన్నీ అందరికి ఇష్టపడ్డారు. అంటే హిట్ అయిన సినిమాలు ఇష్టం అని చెప్పకూడదని కాదు, అవన్నీ చాలా ఇష్టం, ఇవి ఇంకా ఇష్టం. ఓకే, నాకు నటుడుగా ఇష్టమైన సినిమాలు. ఓకే, సూపర్ అండి. థ్యాంక్ యూ. ధర్మ క్యారెక్టర్ విషయానికి వస్తే ఫైనల్గా గాయపడ్డ సింహానికి సంబంధించి ఆడియన్స్కి 2 ముక్కల్లో. నేను ఇది ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, ఆడియన్స్ మనకన్నా చాలా తెలివిగలవాళ్ళు. ఇప్పటికే వాళ్ళు May 1 రోజు రిలీజ్ అయ్యే గాయపడ్డ సింహం సినిమా చూడాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఓకే, మనం ఎంత రబ్బింగ్ పాలిషింగ్ చేసినా, ఎంత పాలిష్ కొట్టినా వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఎందుకంటే ఒక ట్రేజరు, ఒక ట్రైలరు, ఒక గ్లిమ్స్ తోటి ఒక అవగాహన వచ్చేస్తుంది. సో నాకు తెలిసి వాళ్ళు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకుని ఉంటారు. దాన్ని ఇప్పుడు నేను మళ్ళీ షుగర్ కోటెడ్ మాటలతోటి మేము చాలా గొప్పగా తీసాము, మేము తీసినట్టు ఎవరు తీయలేదని చెప్పాం. కాకపోతే ఒక మంచి స్పూఫ్ కానీ చాలా ఎలిమెంట్స్ ఉన్న ఒక సినిమా, ఒక కామెడీతో కూడిన థ్రిల్లర్ చూడాలి అని మీకు అనిపిస్తే చాలా ఈజీ అడ్రస్ గాయపడే సింహం థియేటర్. చాలా ఈజీ అడ్రస్ గాయపడే సింహం థియేటర్లో May 1 రిలీజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, థియేటర్ టెంపులా థియేటరా ఏంటి? థియేటర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఓహో, థియేటర్ వేరే చోట కడుతున్నారు, టెంపుల్ వేరే చోట కడుతున్నారు. టెంపుల్కి వెళ్ళడానికి టెంపుల్ దారి ఉంది, థియేటర్కి వెళ్ళడానికి థియేటర్ దారి. సో థియేటర్, ఇప్పుడు నాకు థియేటర్ ఈజ్ క్రియేటివ్ స్పేస్, టెంపుల్ ఈజ్ ప్రార్థనా స్థలం. ఎస్, మీరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకో హీరో వెళ్ళి థియేటర్ అది నాకు నిజంగా తెలీదు. దండం పెట్టాడు. కాదు వేణు, నాకు నిజంగా ఆ రోజు తెలీదు. శర్వాయిల్పై దండం పెట్టారు. అప్పుడు అది నేనేమంటున్నానంటే అది తప్పని నేను అంటలేదు. ఇప్పుడు శర్వా పాయింట్ ఆఫ్ వ్యూలో అది తను కరెక్ట్. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్ట్. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్కహాల్ తాగను, అది నా ఇష్టం, అది తప్పని నా ఉద్దేశం. ఇప్పుడు యూ మే కన్జ్యూమ్ ఎగ్జాంపుల్, అది యూ మే బి రైట్. అలా ఇంకోటేదో నాకు ఇష్టమైన ప్రక్రియ ఉండొచ్చు, అది తప్పని మీకు అనిపించవచ్చు. నా ఉద్దేశం ప్రేక్షకులు చాలా తెలివిగల వాళ్ళు, దయచేసి వాళ్ళకి గుళికలేసి, దీన్ని కస్తూర్బా గుళికలు అంటారు, తీసి జేబులోంచి ప్రేక్షక దేవుళ్ళు, మీరు మహానుభావులు, మహనీయులు నవ్వుకుంటూ ఉంటారు. అంటే మన టైంలో జోకర్ గాళ్ళు అని తెలిసిపోతూ ఉంటుంది. అని నేను ప్రేక్షకుడుగా నేను అనుకునేవాడిని అని చెప్తున్నా ఇది. సో వాళ్ళు అలాగే అనుకుంటారేమో నాకు తెలీదు. సో సినిమా నచ్చితే చూస్తాం, నచ్చకపోతే బతిమాలిన వెంటపడ్డా కాళ్ళ చేతుల ఫ్రీగా వచ్చి మార్నింగ్ షో ఫ్రీ, మీకు చీర కంచం ప్యాంటు చొక్కా ఇస్తామని కూడా రారు. అలాగే సినిమా నచ్చితే టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయ్యా అన్నా కూడా మ్యాట్నీ షోకి నుంచి వెయిట్ చేసి తీసుకుంటాం. సో మన సినిమా మనం వాళ్ళకి ఎలా అపీల్ చేయాలి అనే దాని మీద ఫోకస్ చేయటం మొదలెట్టి టెంపుల్, దేవాలయాలుతో దయచేసి కంపారిజన్ చేయొద్దు. బికాస్ టెంపుల్ ఈజ్ ఎ వెరీ పయస్ ప్లేస్. టెంపుల్ చాలా గొప్ప ప్లేస్, సినిమా కూడా, థియేటర్ కూడా చాలా గొప్ప ప్లేస్. రెండింటికి 2 వేరే స్థానాలు ఉన్నాయి. తల్లి, భార్య. సూపర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి. పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. తెలుగు వన్